హలో అండి. ఈరోజు చాలామంది ఫాదర్స్ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది కదా! మీకు కూడా తెలిసే ఉంటుంది. కాకపోతే నాకెందుకో అది అంత భావ్యంగా అనిపించదండి. ఎందుకంటే మన సనాతన సంస్కృతి సాంప్రదాయంలో ఫాదర్స్ డే, మదర్స్ డే ఇలాంటివి లేవు కదండీ. ఎందుకంటే ప్రతి క్షణం సర్వకాల సర్వావస్థలయందు కూడా తల్లిదండ్రులు పూజనీయులే. మన సంస్కృతి ఏం చెప్పిందండి? ఫస్ట్ మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, తర్వాతే దైవాన్ని కూడా ప్రార్థించమని చెప్పారు. ఫస్ట్ తల్లి తండ్రికి స్థానం ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం ఏ పని చేసినా ఏది చేసినా ఫస్ట్ తల్లిదండ్రికి చెప్పే, కాబట్టి మనం వాళ్ళని ఎప్పటికీ కూడా మనం పూజిస్తూనే ఉండాలి. పూజనీయులే వాళ్ళు. బతికున్నప్పుడు మన సనాతన ధర్మంలో తల్లిదండ్రి బతికున్నప్పుడు పూజనీయులే, తల్లిదండ్రి గతించిన తర్వాత కూడా చూడండి, మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఆ తల్లిదండ్రి ఫొటోస్కి నమస్కరించుకొని బయటికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా మనకి పూజనీయ స్థానంలోనే ఉంటారు. కాబట్టి ఏదో ఈ ఒక్కరోజు ఫాదర్స్ డే, మదర్స్ డే అనేది అలా సెలబ్రేట్ చేసుకోవడం అనేది నాకంత భావ్యంగా అనిపించదు. కాకపోతే పాశ్చాత్యుల యొక్క కల్చర్ వేరండి. వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళ వేరనమాట. కాబట్టి అవేదో మనము అమితంగా అడాప్ట్ చేసుకుంటున్నామేమో అనిపిస్తుంది మన యువత. మా పిల్లలు కూడా ఫస్ట్‌లో ఒకళ్ళని చూసి ఒకళ్ళండి, ఇదొక స్టేటస్ లాగా అయిపోయింది. వాళ్ళు చెప్పారు కదా! మనం కూడా చెప్పాలని చెప్పి. మా పిల్లలు కూడా ఫస్ట్‌లో ఫాదర్స్ డే, మదర్స్ డే అని చెప్తుండేవాళ్ళు. నేను మాత్రం అరిచానండి, అలా వద్దు. ఎప్పుడు కూడా తల్లిదండ్రి పూజనీయులే. కాబట్టి ఈ ఒక్కరోజు వాళ్ళకి ఫాదర్స్ డే, హ్యాపీ ఫాదర్స్ డే, హ్యాపీ మదర్స్ డే అని చెప్పేది. అంటే అలా చెప్తే తప్పని కాదు నా ఉద్దేశం. వాళ్ళని ఎప్పటికీ గౌరవిస్తాం, ఎప్పటికీ సంతోషపెట్టాలని చూస్తాం తల్లిదండ్రులని. కాబట్టి దానికి ఒక రోజు అనేది అవసరం లేదు. కానీ నాన్న ఎప్పుడూ చేస్తూ ఉండాలి అట్లా ఆ పని అని చెప్పేది నేను మా పిల్లలకి చెప్పడం జరిగిందండి. కాబట్టి మనం పాశ్చాత్యుల యొక్క, ఎందుకంటే వాళ్ళు మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని, మన కల్చర్ని వాళ్ళు ఆకర్షితులయ్యి వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంటే, మనం వాళ్ళ కల్చర్ని అమితంగా అడాప్ట్ చేసుకొని దాన్ని అంతగా పాటించాల్సిన అవసరం లేదేమో అని నా మనసుకు అనిపిస్తుంది. అది మీ ఇష్టం అండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మన సంస్కృతి సాంప్రదాయాల్ని, కల్చర్ని, తల్లిదండ్రుల్ని ఎప్పుడు గౌరవించాలి. ఏ పని చేసినా కూడా వాళ్ళకి చెప్పి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి.